మామ పచ్చళ్ళు తినొద్దు. మేము కష్టపడేదే వీళ్ళ కోసం, మేము ఇంత ప్రజలు అనుభవించేదే వీళ్ళ కోసం. వీళ్ళేమో అది చెయ్యకుండా అది పక్కన పెట్టి మా అమ్మ అయితే మరీ దాన్ని తినొద్దు అంటానా, తినదు. అటు ఇటు పోద్ది, చూస్తుంది, మేము బయట టైం చూసి చూసా అమ్మా తినొద్దన్నానా అని అంటే నేను ఎప్పుడు తిన్నా అయ్యో ఇదా కరెక్ట్. సేమ్ సేమ్. మా కొడుకులకు కూడా బాధలు ఉంటాయి, మాకు కూడా ఒక డే పెట్టాలి, పెట్టి మమ్మల్ని కూడా ఇట్లా అడిగి ప్రామిసులు చేయించుకోవాలి. నాకు ఎన్ని బాధలు నీకు తెలియదు ఎంత కోపం వస్తుంది. ఇంట్లో మనం కూర్చుంటాం, ఒక్కరోజు షూటింగ్ ఉండదు, వాడు కూడా స్వీట్ షాప్ వాడు వచ్చి మీ అమ్మ స్వీట్స్ ఆర్డర్ చేసిందండి అంటే పిల్లల కోసం అని చెప్పి తను తింటదా తినదా ప్రామిస్ తింటాను, అది షుగర్ లెస్ తింటదట. ఈవినింగ్ కాగానే ఈ బార్ ఇంజెక్షన్ చేయించుకుంటుంటే అబ్బా లడ్డు తినకుండా ఉండాల్సింది. మా తాత ఎవరికి చెప్పుకోవాలన్నా, మేము చిన్నప్పుడు టిఫిన్లు పిజ్జాలు బర్గర్లు మాకు తెలియవు తెలుసా. పొద్దున చద్దన్నంలో ఆవకాయ వేసుకొని కలుపుకొని తినేవాళ్ళం. ఇప్పుడు తిన్న ప్రాణాలు ఊరుకోకుండా ఎట్లా ఊరుకుంటాయి? ఫ్రిడ్జ్ లో ఆవకాయ పచ్చడి అట్లానే ఉంది, మరి అవుకోలేదు. ఇది చూడు నేనేం చేయాలి? పోయిన సంవత్సరం పెట్టిన ఆవకాయ అట అయ్యో తినకపోతే అట్లనే ఉందంట. ఒక 2-3 రోజులకు ఒకసారి తినడానికి ట్రై చేయండి అమ్మా, అంటే ఆరోగ్యంగా ఉంటారని అంతే, ఇంకేం లేదు. అందరి తల్లిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఇచ్చేంత ధైర్యం మాకు ప్రపంచంలో ఎవరు ఇయ్యరు. ఫస్ట్ మీరు హ్యాపీ అంటే చాలు, మా సక్సెస్ అదే. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులకి టైంకి టాబ్లెట్స్ వేసుకోండి, టైంకి చక్కగా తినండి. ఇది అమ్మలకే కాదు, చూస్తున్న అయ్యలకు కూడా. ఇది ఓన్లీ అమ్మలకు కాదు, ఎస్పెషల్లీ అయ్యలకి. మీకు దండాలు పెడతా. టైంకి టాబ్లెట్ వేసుకోండి, టైంకి పడుకోండి, అప్పుడు మా దగ్గర నుంచి కోపం చూడరు. దయచేసి చెప్తున్నా, ప్లీజ్. నెక్స్ట్ నటకుమారి గారు.